కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోర్డర్స్ ఇప్పుడు అక్రమ ఇసుక రవాణాకు అడ్డాలుగా మారాయి. గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామ శివారులో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అక్రమ ఇసుక దందా అడ్డుకున్నారు గ్రామస్తులు. ఇల్లంతకుంట మండలం పుత్తూరు గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి మధ్య ఈ ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ఎస్ఐతో కలిసి వచ్చిన తమపై దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. మండల జెడ్పీటీసీ పార్టీ నేతలు, స్థానిక ఇల్లంతకుంట ఎంఆర్ఓతో పాటు ఎస్ఐ రఫీక్ ఖాన్ అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తూ ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఎస్ఐ సీజ్ చేసిన వాహనాలు బలవంతంగా అధికార టీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారంటే ఇంతకంటే రౌడీ రాజ్యం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. అంతేకాకుండా ఇసుక రీచ్ వద్ద ధర్నాకు దిగారు గ్రామస్తులు. కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోర్డర్స్ ఇప్పుడు అక్రమ ఇసుక రవాణాకు అడ్డాలుగా మారాయి. గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామ శివారులో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల అక్రమ ఇసుక దందా అడ్డుకున్నారు గ్రామస్తులు. ఇల్లంతకుంట మండలం పుత్తూరు గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి మధ్య ఈ అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే ఎస్ఐతో కలిసి వచ్చిన తమపై దాడులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. మండల జెడ్పీటీసీ పార్టీ నేతలు, స్థానిక ఇల్లంతకుంట ఎంఆర్ఓతో పాటు ఎస్ఐ రఫీక్ ఖాన్ అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తూ ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఎస్ఐ సీజ్ చేసిన వాహనాలు బలవంతంగా అధికార టీఆర్ఎస్ నాయకులు తీసుకెళ్లారంటే ఇంతకంటే రౌడీ రాజ్యం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. అంతేకాకుండా ఇసుక రీచ్ వద్ద ధర్నాకు దిగారు గ్రామస్తులు. ఇదే మీరు పూర్తి సమాచారం అందించేందుకు కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటరమణ జాయిన్ అవుతున్నారు. వెంకటరమణ, ఈ అక్రమ ఇసుక రవాణా ఎప్పటి నుంచి సాగుతోంది? అడ్డుకోవాల్సిన అధికారులే వారికి ఆశ్రయిస్తుంటే ఎలా చూడాలి? కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అక్రమ ఇసుక రవాణా అనేది ఒక పరిపాటి, ఒక సర్వసాధారణమైన ప్రక్రియ మారిపోయింది. ఇప్పుడు అంటే నిన్న కరీంనగర్ అదేవిధంగా రాజన్న జిల్లా బార్డర్ లో జరిగిన ఉదంతమే మనకు ఒక ఉదాహరణ. అయితే నిన్న మొత్తం అంటే ఈ రెండు జిల్లాల మధ్యలో కూడా ఇసుక మాఫియా, ఇసుక తోడేళ్లు ఐసైల్ చేసిన పరిస్థితి. ఆ అడ్డు వచ్చిన ఎస్ఐతో పాటుగా సర్పంచ్, అదేవిధంగా ఉప సర్పంచ్ పైన దాడి చేసి సర్పంచ్ కు సంబంధించిన ఆ కరుణాకర్ రెడ్డికి సంబంధించిన కారును మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. శ్రీనాథ్ రెడ్డి ఉప సర్పంచ్ పైన కూడా దాడికి పాల్పడ్డ పరిస్థితి. మొత్తంగా అంటే మనం చూస్తే అంటే ఈ ఘటన జరిగింది ఇల్లంతకుంట మండలం అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ ఇలాకాలోని పొత్తూరులో ఇసుక మాఫియా అనేది పూర్తి స్థాయిలో అంటే జగన్కున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో నిన్న గన్నేరువరం మండలం, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామ శివారు నుంచి పొత్తూరుకు సంబంధించిన వాళ్ళంతా కూడా
మొత్తం ట్రాక్టర్ యజమానులు లేబర్లతో కలిసి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్న క్రమంలో ఆ సమాచారం అందుతున్న ఎస్ఐ అక్కడికి వెళ్ళడం జరిగింది, గన్నేవరం ఎస్ఐ. అయితే ఈ నేపథ్యంలో ఎస్ఐ పైన దాడికి అదేవిధంగా దౌర్జన్యానికి అక్కడ ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటుగా అక్కడ ఇసుక మాఫియా ప్రయత్నించడం చేత ఇసుక స్థానికులకు సమాచారం ఇచ్చి ఒక 4-5 యువకులను తీసుకొని రమ్మని చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో చొక్కారావుపల్లి వాసులంతా కూడా అక్కడికి వెళ్ళారు. అయితే ఆ క్రమంలో వాళ్ళు మొత్తం ఇసుక మాఫియా అంతా కలిసి గ్రామస్తుల పైన, సర్పంచ్ పైన, ఉప సర్పంచ్ పైన దాడికి చేయాలి. ఈ 2 గ్రామాల మధ్య కూడా ఘర్షణకు చోటు చేసిన పరిస్థితి. ఎందుకంటే చొక్కారావుపల్లి ఇటు గన్నేరువరం మండలంలో కరీంనగర్ జిల్లాలో ఉంటే, ఇటు పొత్తూరు అనేది ఇల్లంతకుంట మండలం రాజన్న జిల్లాలో ఉంది. అయితే ఈ పొత్తూరుకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎంఆర్ఓతో పాటుగా అక్కడ ఎస్ఐకి చెప్పినప్పటికీ కూడా నిందితులను పట్టుకోకుండా కేవలం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఉల్టా వేధిస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా బాధితులు చెప్పిన పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ఇసుక మాఫియా అనేది జగవిస్తున్నది. అయితే ఇది చాలా కాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఇల్లంతకుంట మండలం పొత్తూరు వంటి ప్రాంతాలతో పాటుగా ఇటు బోయినపల్లి, అదేవిధంగా నెడుమానేరు, ఎక్కడెక్కడైతే పరివాహక ప్రాంతాల్లో ఆ ప్రాంతాలన్నిటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుక పోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఇక్కడి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి దీన్ని జైత్యాలకు డంప్ చేసి జైత్యాల ద్వారా పెద్ద ఎత్తున దీన్ని అక్రమ రవాణాకు పాల్పడతారు. ఒకవైపు మానేరు వాగు, అదేవిధంగా మరొక వైపు గోదావరి పరివాహక. రైట్, థ్యాంక్ యూ రమణ. ఇల్లంతకుంట ఎస్ఐని వెంటనే